హాయ్ వెల్కమ్ టు సినిమాస్ ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. రాజమౌళి సెంటిమెంట్ ను తారక్ బ్రేక్ చేశారా? పవన్ ఎంట్రీతో విజయ్ కు చిక్కులు. విలన్ గా మారుతున్న మెగాస్టార్. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా భారీ అంచనాలతో దేవర సినిమా రిలీజ్ అయింది. మొదటి రోజు అంచనాలకు తగ్గట్లుగానే ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అటు ఓవర్సీస్ లోనూ భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురై అభిమానులకి మేకర్స్ కి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి కుమారుడు కార్తికేయ పెట్టిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది. రాజమౌళి సెంటిమెంట్ ను తారక్ బ్రేక్ చేశాడని కార్తికేయ అభిప్రాయపడ్డం చర్చనీయాంశంగా మారింది. దర్శకధీరుడు రాజమౌళితో సినిమా అంటే మామూలుగా ఉండదు. ఇండస్ట్రీ హిట్ పక్కా. ఏ హీరో అయినా రాజమౌళితో సినిమా చేయాలని కలలు కంటారు. ఒకవేళ ఆయనతో మూవీ చేసే ఛాన్స్ వస్తే ఫుల్ ఖుషి అవుతారు. అయితే సినిమా చేసిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. రాజమౌళితో కలిసి పనిచేసిన ఏ హీరో కూడా ఆ తర్వాతి సినిమాతో హిట్ అందుకోలేకపోయారు. బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డ సందర్భాలే ఉన్నాయి. స్టూడెంట్ నెంబర్ 1 తో మొదలుకొని ఆర్ఆర్ఆర్ వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ అలాగే ఉండిపోయింది. కానీ ఇప్పుడు ఆ సెంటిమెంట్ ను యంగ్ టైగర్ బద్దలు కొట్టారు. దేవరా సినిమాతో ఊహించని ఆదరణ దక్కించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కార్తికేయ ఎన్టీఆర్ ను ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టారు. ఎన్టీఆర్ తో మొదలైన సెంటిమెంట్ ఎన్టీఆర్ తోనే బ్రేక్ అయిందన్నారు. రాజమౌళి ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన స్టూడెంట్ నెంబర్ 1 2001 సెప్టెంబర్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు దేవర కూడా సెప్టెంబర్లోనే విడుదలై అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్ల పరంగా టాప్ లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల గ్రాస్ సాధించింది. ఇండియాలో వచ్చిన కలెక్షన్లలో 2 తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 70 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. దేవరా విజయంపై కార్తికేయ స్పందిస్తూ 23 ఏళ్ల మిత్ ఫైనల్ గా బ్రేక్ అయింది. ఏ వ్యక్తితో మొదలైందో మళ్లీ అదే వ్యక్తితో బద్దలైంది. చిన్ననాటి నుంచి అతడి ఎదుగుదలను సక్సెస్ ను దగ్గరగా చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన చేసే వండర్స్ ను చూస్తున్నాను. తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ప్రస్తుతం నాకు మాటలు రావట్లేదు. ఫ్యాన్స్ అంతా కలిసి వేడుక చేసుకునేందుకు ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఈ సినిమా. ఇప్పుడు మ్యాడ్నెస్ కూడా మాట్లాడుతుంది. అందరం కలిసి పులికి వందనం చెప్దాం అంటూ ఎన్టీఆర్తో దిగిన ఫోటోను షేర్ చేశారు. కార్తికేయ ట్వీట్ కు భిన్నంగా సినీ అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. ఓవైపు సినిమాకి నెగిటివ్ టాక్ వస్తుంటే కార్తికేయ ఇలా ఎలా రెస్పాండ్ అవుతారని ప్రశ్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా అయితే క్లైమాక్స్ విషయంలో కొరటాల పెద్ద దెబ్బతీశాడని తారక్ అభిమానులే ఆవేదన చెందుతున్నారు. ఒక్క ఎన్టీఆర్ నట మినహా ఏ విషయంలోనూ ఫ్యాన్స్ క్రిటిక్స్ మార్కులు వేయనే లేదు. ఫైనల్ గా కార్తికేయ ఓవర్సీస్ తో మెజారిటీ సినీ అభిమానులు అంగీకరించలేకపోతున్నారు. ఒక దేవర మూవీకి సంబంధించి కర్ణాటకలో రిలీజ్ రైట్స్ ను ఎస్ఎస్ కార్తికేయ కొనుగోలు చేశాడు. అటు కన్నడ తెలుగుతో పాటు ఇతర భాషల వర్షన్లను కూడా కర్ణాటకలో విడుదల చేసే రైట్స్ దక్కించుకున్నాడు. దీంతో కార్తికేయ ఒక డిస్ట్రిబ్యూటర్ గా సినిమా గురించి అలా ఎలా మాట్లాడతారని అనుకుంటున్నారు. జక్కన్న సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ కు, ఛత్రపతి తర్వాత ప్రభాస్ కు, మగధీర తర్వాత రామ్ చరణ్ కు ఫ్లాపులు రావడంతో రాజమౌళి కర్స్ అనే నెగిటివ్ సెంటిమెంట్ ప్రారంభమైంది. మరోసారి బాహుబలి తర్వాత ప్రభాస్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఆచార్యతో రామ్ చరణ్ ఫ్లాప్ అందుకున్నారు. ఇప్పుడు తారక్ నుండి వచ్చిన దేవరా మూవీపై మిక్స్డ్ టాక్ నడుస్తోంది. అయితే రామ్ చరణ్ విషయానికొస్తే ఆచార్యలో రామ్ చరణ్ మెయిన్ హీరో కాదు. మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాలో కథానాయకుడు. కాబట్టి సోలో హీరోగా చూస్తే చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాపై రాజమౌళి సెంటిమెంట్ ఎఫెక్ట్ ఉంటుందని అంటున్నారు. డిసెంబర్ 20న గేమ్ చేంజర్ విడుదల కానుంది. దేవరాపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు అందరి కళ్లు రామ్ చరణ్ గేమ్ చేంజర్ పై పడ్డాయి. మరి ఆ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి. మనం ఒకటి ప్లాన్ చేస్తే దేవుడు మరో ప్లాన్ చేస్తాడట. విజయ్ దేవరకొండ విషయంలో ఇదే జరుగుతుంది. ఇప్పుడు తన పని తాను సీరియస్ గా చేస్తున్నా పక్క వాళ్ళు చేసే పనులకు కూడా రౌడీ బాయ్ సినిమాలే ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈసారి కూడా అదే జరిగేలా ఉంది. మరి ఏ సినిమాకు విజయ్ కు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి? అసలు ఏంటా సంగతి ఇప్పుడు తెలుసుకుందాం. ఖుషితో కాస్త పర్లేదనిపించిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్తో దారుణంగా నిరాశపరిచారు. అయితే ఈ సినిమా ఫలితం విజయ్ కెరీర్ పై ఏమాత్రం పడినట్లు అనిపించట్లేదు. ప్రస్తుతం 3 సినిమాలతో బిజీగా ఉన్నారు రౌడీ బాయ్. అందులో గౌతమ్ తిన్ననూరి సినిమా షూట్ వేగంగా జరుగుతోంది. ఈ మధ్య శ్రీలంక షెడ్యూల్ పూర్తి చేసిన టీం ప్రస్తుతం కేరళలో ఉన్నారు. VD12 సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ 100 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు. వచ్చే ఏడాది మార్చి 28న VD12 సినిమాను విడుదల చేస్తామని తెలిపారు మేకర్స్. అయితే అనుకోకుండా అదే రోజు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లును రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
దాంతో విజయ్కు వేరే డేట్ చూసుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదిప్పుడు. ఎందుకంటే పవన్తో పోటీ పడబోమని నిర్మాత నాగవంశీ చాలాసార్లు చెప్పారు. మార్చి 28 వదిలేస్తే విజయ్ దేవరకొండకి సోలో డేట్ దొరకడం కాస్త కష్టమే. ఎందుకంటే ఏప్రిల్ 10న రాజాసాబ్ వస్తోంది. ఆ తర్వాత వారం యంగ్ హీరో తేజ సజ్జా మిరాయి బరిలో ఉంది. ఇక మే 1న హిట్ 3తో రానున్నారు నాని. ఈ మధ్యలో కేవలం ఏప్రిల్ 25 ఖాళీ ఉంటుంది. వస్తే అప్పుడే రావాలి, లేదంటే చాలా రోజులు ఆగాల్సిందే. మొత్తానికి పవన్ సడన్ ఎంట్రీతో విజయ్ దేవరకొండకు చిక్కులొచ్చినట్లయింది. ఏడాదికి 4-5 సినిమాలు చేసే హీరో అతను. ఆ నెంబర్ చూసి యంగ్ హీరో అనుకున్నారేమో మీరు. కానే కాదు, ఆయన ఓ సీనియర్ హీరో. ఒంటి మీదకు 73 ఏళ్లు వచ్చినా ఎక్కడ ఆ ఫీలింగ్ మాత్రం కలగని హీరో. ఎందుకంటే సినిమాల ఎంపికలో, ఎంచుకునే కథ శైలిలో, రిలీజ్ చేసేటప్పుడు చేసే ప్రచారంలో ఎక్కడ కూడా ఆయన కుర్రాడు కాదు అనిపించారు. ఆయన ఎవరో కాదు, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. అయితే ఈయన ఇప్పుడు విలన్ గా నటించబోతున్నారంట. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ ఏడాది ఇప్పటికే 3 సినిమాలు రిలీజ్ చేసి మంచి విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం 2 సినిమాలను లైన్లో పెట్టారు. ఒక సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉండగా మరో సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో 3వ సినిమాను మమ్ముట్టి ఓకే చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ కొత్త పోస్టర్ను షేర్ చేశారు. మమ్ముట్టి ప్రొడక్షన్ హౌస్లో రూపొందుతోన్న 7వ సినిమా ఇది. ఈ సినిమాలో మమ్ముట్టి వైవిధ్యమైన పాత్ర పోషిస్తారని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే అది విలన్ పాత్ర అని తెలుస్తోంది. మమ్ముట్టి సినిమాల లైనప్ చూస్తే డీనో డెన్నిస్ దర్శకత్వంలో బజూకా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఆఖరులో రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తోంది. దీని తర్వాత ఆయన డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో ఆయనకు ఇది తొలి సినిమా కావడం గమనార్హం. ఆ సినిమా తర్వాత జితిన్ కే జోష్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో జైలర్ ఫేమ్ విలన్ వినాయకన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో మమ్ముట్టి విలన్ పాత్ర పోషిస్తున్నారని మాలీవుడ్ టాక్. మరి ఇందులో నిజమెంతో చూడాలి. ఇవి వాటి సినిమాస్ విశేషాలు. రేపటి సినిమాస్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.